అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలో ఓఎన్జీసీ జీజీఎస్ వద్ద తూర్పుపాలెం గొల్లపాలెం గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. ఓఎన్జీసీ జీజీఎస్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, దీంతో ఏ సమయంలో ఏం జరుగుతుందో అని భయంతో జీవిస్తున్నామంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీజీఎస్ను ఆనుకుని పీచు ఫ్యాక్టరీ ఉండడంతో ఏదైనా ప్రమాదం జరిగితే తీవ్రత భారీ స్థాయిలో ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ నుంచి పీచు ఫ్యాక్టరీని కానీ ఓఎన్జీసీ జీజీఎస్ను కానీ తీసివేయాలని డిమాండ్ చేస్తూ ఓఎన్జీసీ అధికారులకు వినతి పత్రం అందజేశారు. సమస్యపై ఉన్నతాధికారులు స్పందించి స్థానికులు ప్రమాదం బారి నుండి కాపాడాలని కోరారు. తూర్పుపాలెం సరిహద్దుల్లో ఉన్నాం. మేము రాపాక జయలక్ష్మి అండి. మేము ఇక్కడ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయండి. చాలా భయంతో పిల్లలతోటి కూలీనాలు చేసుకుని బతికి లేబర్ వాళ్ళు ఇవ్వండి. మేము భయంతో నిద్ర లేకుండా ఓఎన్జీసీ ఏం జరుగుతుందో, ఈ పీస్ ఫ్యాక్టరీలు ఏం జరుగుతున్నాయి అనేసి అనునిక్షము భయంతో బతుకుతున్నామండి. మాకు ఓఎన్జీసీ వాళ్ళు న్యాయం చేసండి. ఈ చదువుకుని పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా ఇచ్చిలాగా, లేకపోతే ఏదైనా మమ్మల్ని దత్త చేసుకుని మా గ్రామాన్ని మమ్మల్ని ఆదుకునేలాగా మమ్మల్ని కాపాడటానికి ఓఎన్జీసీ వాళ్ళని రమ్మని మేము అడుగుతున్నామండి. మేమైతే ఆర్థికంగా కూలి చేసుకోవాలండి. అలాంటిది మేము భయంతో బతికి అంటుకుపోతున్న పీసు బ్యాటరీని మీరు అరికట్టాలండి. అప్పుడే 5-6 సార్లు అంటుకుపోతున్నాయండి. మాకు సమాధానం చెప్పి మేము గుండెల మీద చేతులు పెట్టుకుని బతుకుతున్నామండి. ఎందుకని అలాగా పీసు బ్యాటరీలుగా అర్హత మీరు ఎలాగ ఇచ్చారండి? మరి ఏమి అర్హత ఎక్కడి నుంచి తెచ్చుకున్నారండి అది పర్మిషను? ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలను ఒకసారి ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. నిన్నగాక మొన్న ఓఎన్జీసీలో గ్యాస్ లీక్ అయింది. దరిమిల సుమారు 90-80 హాస్పిటల్ పాలైపోయారు. అది జరిగి ఇంకా ఒక రోజు గడవలేదు. నిన్న మరలా పీసీ ఫ్యాక్టరీలు అంటే ఓఎన్జీసీ జీజీఎస్ను ఆనుకుని ఉన్నటువంటి ఈ పీసీ ఫ్యాక్టరీలు అవి కూడా నిన్న ప్రమాదానికి గురైనాయి. దాని ప్రక్కనే మరలా ఇంకో ప్రమాదం కూడా పొంచుంది. ఏంటంటే సబ్ స్టేషను. ఈ 3 ఒకే కేంద్రంగా కలిసి ఉండటం వలన ఈ 2 గ్రామాలకి రాబోయే రోజుల్లో ప్రమాదం పొంచున్నదని మేము ఖచ్చితంగా విశ్వసిస్తూ ఉన్నాం. ఎలాగంటే ఓఎన్జీసీ జీజీఎస్ను ఆనుకొని పీసీ ఫ్యాక్టరీలకు ఇచ్చినటువంటి అధికారి ఎవరో కానీ చాలా గట్స్ ఉండాలి అటువంటి పనులు చేయాలంటే. మా గ్యాస్ లీక్ అయ్యి యనమండూరు అస్వస్థకు గురయ్యారు. నిన్న ఆ పక్కనే ఈ ఓఎన్జీసీ గోడనే అనుకున్నటువంటి పీస్ ఫ్యాక్టరీ అంటుకుని మరి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయభ్రాంతులు అయ్యారు. ఎందుకంటే ఓఎన్జీసీ వెల్స్, ఈ చుట్టుపక్కల ఉన్న వెల్స్ అన్నీ కూడా ఈ కేంద్రంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సంస్థకి వాటిని పైప్ లైన్ల ద్వారా ఇక్కడికి తరలిస్తున్నారు. అలాంటి సందర్భాల్లో ఆ పీస్ ఫ్యాక్టరీ పైరైనటువంటి ఆ పైరుల్ని ఆ ఓఎన్జీసీలో పడితే ఒక్కసారిగా ఈ తూర్పుపాలెం గొల్లపాలెం గ్రామాలు ఒక్కసారిగా ఉలిక్కుబడి మరో నగరం కంటే అత్యంత ప్రమాదమైనటువంటి పరిస్థితులు మరి తుటిలో తప్పినటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రోజు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఏ రోజు ఏం జరుగుతుందనే భయంతో ఈ ఓఎన్జీసీ వ్యవస్థ కోసం మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రోజు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా చిన్న స్థాయి ప్రజలు ఏ రోజుకి ఆ రోజే కూలీ నాలి చేసుకుని వారు పొట్ట చేతి పట్టుకుని బతుకుతున్నటువంటి చిన్న స్థాయి జీవనాన్ని గడిపేటటువంటి మనుషులు ఈ చుట్టుపక్కల ఉన్నారు.